ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో నెల రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇవాళ మరో మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు బహిర్గతమయ్యాయి. కన్వేయర్ బెల్ట్ ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల దూరంలో మట్టిలో కూరుకుపోయినటువంటి లోకో ట్రైన్ లోపల మృతదేహం కనిపించింది. దాంతో సింగరేణి రెస్క్యూ సిబ్బంది ఆ ప్రాంతంలో తవ్వకాలు ముమ్మరం చేశారు. మధ్యాహ్నానికి మృతదేహాన్ని వెలికితీసే అవకాశాలున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాద ఘటనలో నెల రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇవాళ మరో మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు బహిర్గతమయ్యాయి. కన్వేయర్ బెల్ట్ ఎండ్ పాయింట్ నుంచి 50 మీటర్ల దూరంలో మట్టిలో కూరుకుపోయాయి. ఆ లోకో ట్రైన్ లోపల మృతదేహం కూడా కనిపించినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ బసవరాజు అందిస్తారు. బసవరాజు, ఓవర్ టు యు. ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటనలో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇవాళ 32వ రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ సహాయక చర్యల్లో భాగంగా ఒక మృతదేహానికి సంబంధించిన కాలు బయట కనిపించింది. అయితే ఈ కాలు ఉన్న ప్రాంతాన్ని వెలికి తీసేందుకు ఇవాళ ఉదయం నుంచి కూడా రెస్క్యూ టీం, ముఖ్యంగా సింగరేణి కాలరీస్ కు చెందిన రెస్క్యూ టీం అక్కడ ప్రయత్నాలు కొనసాగిస్తుంది. అయితే ఇక్కడ ఈ ప్రాంతం ఇప్పటివరకు కూడా అక్కడ అటు క్యాడవర్ డాక్స్ కానీ లేకపోతే జీపీఆర్ సిస్టమ్ కానీ కనుగొనలేదు. ఈ రోజు తరచూ అక్కడ నుంచి వెళ్తున్న ప్రాంతంలోనే ఈ ఆనవాళ్లు, అంటే మృతదేహం యొక్క ఆనవాళ్లు కనిపించాయని చెప్పి అక్కడ సింగరేణి కార్మికులు తెలియజేశారు. అయితే ఇక్కడ ఏదైతే కన్వేయర్ బెల్ట్ ఉందో, కన్వేయర్ బెల్ట్ చివరి భాగం అంటే ఎండ్ పాయింట్ ఆఫ్ ద కన్వేయర్ బెల్ట్ కు 50 మీటర్ల లోపల పూర్తిగా అంటే మట్టిలో కూరుకుపోయిన లోకో ట్రైన్ ఉంది. ఆ లోకో ట్రైన్ లో ఒక బాడీ కనిపించినట్లు ఇక్కడ సింగరేణి కార్మికులు వెల్లడించారు. అయితే దీనికి బయటకు తీసేందుకు ఉదయం నుంచి, అంటే గత అర్ధరాత్రి నుంచి కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యాహ్నానికల్లా మృతదేహం బయటకు వస్తుందని చెప్పి అక్కడ ఏదైతే తవ్వకాల్లో పాల్గొన్న కార్మికులు ఉన్నారో వాళ్ళు వెల్లడించారు. అయితే ఇది చాలా, అంటే అక్కడ ఎవరైతే విజువల్స్ తీసేందుకు వీలు లేకుండా అక్కడ ఖచ్చితంగా నిబంధనలు పాటిస్తున్నారో అందరి మొబైల్స్ ను స్విచ్ ఆఫ్ చేసి మరి ఇక్కడ సహాయక చర్యలను కొనసాగిస్తున్నారని చెప్పి అక్కడ కార్మికులు వెల్లడించారు. అయితే అర్ధరాత్రి చేపట్టిన క్లియరెన్స్ లో ఏదైతే లోకో ట్రైన్ కనిపించిందో, లోకో ట్రైన్ నుంచి లోపలికి చూస్తే లోకో ట్రైన్ లోపల ఒక మానవుడి యొక్క పాదం కాలు పూర్తిగా కనిపించింది. అక్కడనే తవ్వకాలు చేపడుతున్నారు. మధ్యాహ్నానికల్లా వస్తాయని చెప్తున్నారు. అయితే ఈ ఎవరైతే అక్కడ సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందికి ఎలాంటి ప్రాణహాని లేకుండా అది దుర్వాసనను భరించే విధంగా ఆక్సిజన్ సిలిండర్లతో పాటు లోపలికి వెళ్లారు. ఖచ్చితంగా ఇవాళ మధ్యాహ్నానికల్లా మరో మృతదేహాన్ని తీసుకొస్తారు. అయితే మృతదేహం ఎవరిది అన్న క్లారిటీ మాత్రం ఇప్పటికీ రావడం లేదు. ఎందుకంటే పూర్తిగా అది కుళ్ళిన స్థితిలో ఉంది. బయటకు వచ్చిన తర్వాత మరి డిఎన్ఏ టెస్ట్ ద్వారా వస్తుందా, లేకపోతే ఫేస్ ఏదైనా క్లియర్ గా ఉంటే మాత్రం ఫేస్ ఐడెంటిటీ ద్వారా కూడా గుర్తించవచ్చు. మొత్తానికి ఈ మధ్యాహ్నానికి మృతదేహం బయటకు వచ్చే అవకాశం ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో బసవరాజ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మహబూబ్ నగర్.